ఈ జిల్లా నుండి లక్షలాదిగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి మాలలు తరలి వెళ్ళడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సభ విజయానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర కో చైర్మన్ ఎత్తప్ కేశవులు గారు, ఉమ్మడి జిల్లా కన్వీనర్ కంచిమి గోపాల్ గారు, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ కానగడ్డ యాదయ్య గారు, తెలంగాణ మాలమానాడు రాష్ట్ర కోఆర్డినేటర్ ఏనుపోతుల కర్ణ గారు, జిల్లా కన్వీనర్ కావలి రమేష్ గారు, జిల్లా కోఆర్డినేటర్ కాడం వెంకటేష్ గారు, మిగతా ఉమ్మడి జిల్లా కో కన్వీనర్లు, జిల్లా కో కన్వీనర్లు, అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కన్వీనర్లు, ప్రతి ఒక్కరు కూడా కృషి వల్లనే ఈ సభ ఇంత పెద్ద ఎత్తున లక్షలాదిగా దాదాపుగా 15 లక్షల మందితో నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా సక్సెస్ అయింది. మాలలు తెలంగాణలో లేరనడానికి ఏ రాజకీయ పార్టీలు అయితే చెప్తా ఉన్నాయో ఆ పార్టీలకు చెంపపెట్టుగా ఈ సభ ద్వారా మాలల సత్తా చాటినం. మాలల యొక్క ఆత్మగౌరవం కోసం చేసినటువంటి ఈ సభ దిగ్విజయం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సభ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో మిగతా ఎమ్మెల్యేలు వంశీకృష్ణ గారు, నాగరాజు గారు, రాగమయ్య గారు, సత్యం గారు, ప్రతి ఒక్కరు కూడా ఈ సభ కోసం నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తులు. అంతేకాకుండా ఎంపీలు కూడా వంశీకృష్ణ గారు, అదేవిధంగా మల్లు రవి గారు, ప్రతి ఒక్కరు కృషి వల్లనే ఈ సభ ఇంత దిగ్విజయంగా జరిగింది. దీనికి ప్రతి ఒక్క మాలబిడ్డ యొక్క కృషి ఉంది. దీన్ని జీర్ణించుకోలేని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మతి భ్రమించి కాకా కుటుంబంపై, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారిపైన, వాళ్ళ అన్నపైన గడ్డం వినోద్ పైన అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మాలల యొక్క సత్తా చాటిన తర్వాత దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు మాల నాయకులపైన నీవు ఒక మనువాదులవు అని చిత్రీకరించి మాట్లాడడం సబబు కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గత 30 సంవత్సరాల నుండి ఎన్నో అవమానాలు భరించినటువంటి మాలలు రాజ్యాంగానికి విఘాతం కలుగుతుంటే 2004లో భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు స్పష్టంగా 341 ఆర్టికల్ని సవరణ చేయమని చెప్పింది. రాజ్యాంగ సవరణ ద్వారానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమని స్పష్టంగా 341 ఆర్టికల్ చెప్తా ఉన్నది. నిజంగా మనువాదులైనటువంటి భాజపా పార్టీ కానీ, అదేవిధంగా 2014లోనే అధికారంలోకి వచ్చేటప్పుడు నరేంద్ర మోడీ గారు 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పారు. నిజంగా నీకు దమ్ముంటే అదే పార్లమెంట్లో బిల్లు పెట్టి 341 ఆర్టికల్ని సవరణ చేసి ఎస్సీ వర్గీకరణ చేయండి. అంతేగాని దొడ్డిదారిన ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా రాష్ట్రాలకు అధికారం ఇచ్చి దొడ్డిదారిన ఎస్సీ వర్గీకరణ చేస్తామంటే మాలలు చూస్తూ ఊరుకోరనేది చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ గారు, నీ వెనుక ఆనాడు ఉద్యమంలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా ఈరోజు నీ పక్కన లేడు.
నువ్వు పెట్టినటువంటి ప్రెస్ మీట్ చూస్తేనే చిన్న చిన్న యువకులను పెట్టుకొని ఈరోజు నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆ ప్రెస్ మీట్ ద్వారానే తెలుస్తూ ఉన్నది. ఏదైతే కాకా వెంకటస్వామి కుటుంబం పైన ఓన్లీ మాల సామాజిక వర్గం కోసమే పనిచేస్తున్నారనే ఒక అబద్ధపు ప్రచారాన్ని మీరు చేస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళు గాన ఆ కుటుంబం గాన ఓన్లీ మాల సామాజిక వర్గం కోసమే పనిచేసి ఉంటే ఈ రాష్ట్రంలో కాకా వెంకటస్వామి గారు కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు అనేక వేల గుడిసె లేపించి ఎస్సీ ఎస్టీ బీసీలకు అండగా నిలిచి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈరోజు హైదరాబాద్లో నివాసం ఉంటున్నటువంటి ప్రతి పేద బడుగు బలహీన వర్గాల బిడ్డల నడుగు వాళ్ళు చెప్తారు ఆ కుటుంబం గురించి. నీవా మాట్లాడేది? ఖబర్దార్ అని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నిజంగా కొంతమంది గాయకులతోన మాలలపై విష ప్రచారంగా మనువాదులుగా పాటలు పాడిస్తూ ఉన్నారు. నిజంగా మాతోన గాయకులు లేరా అని మేము అడుగుతూ ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం గలమెత్తి గర్జించిన గద్దర్ వారసులుగా చెప్తా ఉన్నాం. అంతేకాకుండా జయరాజు గారు, అదేవిధంగా సాయి చంద్ గారు, అదేవిధంగా గోరంటి వెంకన్న గారు, ఇట్లా ఎంతోమంది రచయితలు గాయకులు మాతోనే ఉన్నారు. కానీ ఒక కులాన్ని విమర్శించి అక్కాసు వాళ్ళకే విధంగా మాలలు లేరనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అంతేకాకుండా మీరు ఏదైతే మా కాక కుటుంబాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళు అంబేద్కర్ వాదులు కాదు. మా అంబేద్కర్